విమానం కూలిన ప్రదేశం వద్ద పరిస్థితి భయానకంగా ఉన్నదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతదేహాలు, విమాన సకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని వారు చెప్పారు. నేను ఇంటిలో ఉండగా పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు బయటకు రాగానే దట్టమైన పొగ వ్యాపించి ఉంది అని ఓ వ్యక్తి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఎక్కడ చూసినా ప్రమాదంలో మరణించిన వారి శరీరాలు, విమాన సకలాలే కనిపించాయని ఆయన చెప్పారు. తన కుమారుడు ఉంటున్న ఓ హాస్టల్ భవనంపై విమానం కూలిపోయిందని మరో వ్యక్తి అన్నారు. భోజన విరామ సమయంలో నా కుమారుడు హాస్టల్కు వెళ్లాడు. అక్కడే విమానం కూలింది. అయితే నా కుమారుడు సురక్షితంగానే ఉన్నాడు. రెండో అంతస్తు నుంచి కిందకి దూకడంతో కొన్ని గాయాలయ్యాయి అని రమీలా తెలిపారు. కాగా ప్రమాద వార్త తెలియగానే హుటాహుటిన విజయవాడ నుండి అహ్మదాబాద్కు చేరుకున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ప్రధాని మోడీ మాట్లాడారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచిస్తూ అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత విభాగాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయని, సమన్వయంతో పనిచేస్తున్నాయని నాయుడు కార్యాలయం తెలిపింది.